వెల్కమ్ టు ది హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ మనం ఉమెన్స్ రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్ టాపిక్ గురించి ఒక పర్స్పెక్టివ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ అనేది చూద్దాము. ఇక్కడ ఈ ఆర్టికల్ రాసింది సీనియర్ లీడర్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ కాబట్టి దిస్ ఈస్ జనరలీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ యాజ్ యాంటీ బీజేపీ. సో ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో అవి చేసే విధానానికి యాజ్ ఎ సిపిఐ ఆపోజిషన్ పార్టీ కాబట్టి it will be opposing certain things because the ideas are ఒకటి ఇప్పుడు సిపిఐ ఈజ్ లెఫ్టిస్ట్ అండ్ వెరాజ్ బీజేపీ ఈజ్ రైట్ వింగ్ అండ్ లెఫ్ట్ వింగ్ కాబట్టి లెట్స్ చెక్అప్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఈస్ దేర్. సో ఇవాళ ఉమెన్ రిజర్వేషన్ గురించి 3-4 ఆర్టికల్స్ ఇచ్చారు. ఫస్ట్లీ మెయిన్లీ అయితే మనకి ఫోకస్ మాత్రం ఇది ఒక ఆర్టికలే, అండ్ ఐఎమ్ నాట్ కంపైలింగ్ ఆల్ దోస్ ఆర్టికల్స్ అండ్ సేయింగ్ సర్టెన్ థింగ్స్. సో ఒక్కొక్క ఆర్టికల్ మీదనే మనం ఏముంది ఎలా ఉంది అని చూద్దాము. మిగతా ఆర్టికల్స్ కూడా విల్ స్టడీ అండ్ విల్ డిస్కస్ దోస్ థింగ్స్ ఆల్సో. ఇక్కడ మెయిన్గా ఫస్ట్ ఏమైందంటే షీఈస్ క్రిటిసైజింగ్. ఎందుకు అంటే డీలిమిటేషన్, ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ అనేది వావ్ సూపర్, ఉమెన్ రిజర్వేషన్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్, 1/3 పెడతాము అంటున్నారు, కరెక్టే. ఈమె క్వశ్చన్ ఏంటంటే మీరు 2024 ఎలక్షన్స్లో ఎందుకు మిస్ చేశారు అనేది ఒక పాయింట్. అంటే ఎందుకు మిస్ చేసారు? ఇప్పుడు మీరు ఆ డిలిమిటేషన్స్కి యూ ఆర్ లింకింగ్ అంటే ఏదైతే ఉమెన్ రిజర్వేషన్ ఉందో దానికి డీలిమిటేషన్కి లింక్, దానికి మళ్ళీ డీలిమిటేషన్ చేయాలంటే సెన్సెస్ లింక్. అప్పుడు మనకి COVID-19 రావడం వల్ల లాస్ట్ టైం ఇలా సెన్సెస్ 2009-2010లో అయినాయి. దాని తర్వాత 10 yearsకి ఒకసారి సెన్సెస్ జరగాలి, కానీ కోవిడ్ టైంలో బికాజ్ ఆఫ్ కోవిడ్ సెన్సెస్ అనేది జరగలేదు. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో కావాలనే తర్వాతకు పోస్ట్పోన్ చేసింది. ఏదో ఉమెన్ రిజర్వేషన్ అని చెప్పింది కానీ చేయలేదు. ఇదేదో స్ట్రక్చరల్గా వాళ్ళకి ఏదో పొలిటికల్గా అడ్వాంటేజెస్ ఉండడానికి కోసమే అట్లా చేస్తున్నారు అని చెప్పేసి బృందా కరత్ అనే లేడీ, షీఈ్ లీడర్, పొలిటికల్ లీడర్, ఆమె లైక్ క్రిటిసైజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఫస్ట్ పార్లమెంట్ ఎప్పటి నుంచో 2 కీలక బిల్స్ అనేవి డిస్కస్ చేయాలి. ఒకటేమో కాన్స్టి కాన్స్టిట్యూషన్ 131 అమెండ్మెంట్ బిల్ సంబంధించింది. అదేంటంటే నెంబర్ ఆఫ్ సీట్స్ని రైజ్ చేయడం 850కి. అందుకే మన పార్లమెంట్ బిల్డింగ్ కూడా చాలా పెద్దగా కట్టిరు. 850 సీట్స్కి అనుగుణంగా 850+ సీట్స్ అనేది కూర్చునేటట్టు మనకు పార్లమెంట్ బిల్డింగ్ లైక్ రౌండ్ కట్టారు కదా, అదొకటి. ఓకే, ఇంకోటి ఏంటంటే విత్ 1/3 రిజర్వేషన్ ఫర్ ఉమెన్ దాంట్లోనే. కానీ దాని తర్వాత ఇప్పుడు ఏమైంది, డీలిమిటేషన్ బిల్ అంటున్నారు. డీలిమిటేషన్ అంటే ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో మళ్ళీ డ్రా రీ రీడ్రాయింగ్ బౌండరీస్ అన్నమాట. సో ఈ రీడ్రాయింగ్ బౌండరీస్ వల్ల ఏమవుతాయి అంటే ఆ రీడ్రాయింగ్ బౌండరీస్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ కదా. సో ఇప్పుడు నార్త్లో అండ్ సౌత్, నార్త్ ఇండియా సౌత్ ఇండియా 2 parts జియోగ్రఫికల్లీ ఐఎమ్ స్పీకింగ్. సో నార్త్ ఉంది, సౌత్ ఉంది. సౌత్లో మరి పాపులేషన్ అనేది అంతగా పెరగలే. ఇంకో వేరే వేరే ఆర్టికల్స్లో ఇచ్చారు, అది కూడా డిస్కస్ చేద్దాం వేరే ఆర్టికల్లో. సో మనం ఓన్లీ ఫోకస్ ఇస్ ఆన్ దిస్ ఆర్టికల్. మరి పెరగలేదు, సౌత్లో పెరగలేదు, నార్త్లో పెరగలేదు. అట్లే నార్త్లో పాపులేషన్ చాలా పెరిగింది కాబట్టి నార్త్లో వాళ్ళకి ఎక్కువ మనకి ఏంటి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఏంటి సీట్స్. దానివల్ల సౌత్ వాళ్ళు అంటే ఇబ్బంది పడతారు కదా అని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఈమె ఏమంటుందంటే దీస్ ఆర్ అన్నెసెసరీ లింక్స్. మీరు ఇప్పుడు నారీ శక్తి వందన అధినియం అని చెప్పేసి ఏదో స్పెషలైజేషన్ పెట్టి 2024లో ఇదైంది అగైంది అని పట్టుకొచ్చి ఏం చేయకుండా ఉన్నారు. అదేదో 2010 బిల్ ఏదైతే ఉందో దాన్నే అమలు చేస్తే కరెక్ట్ ఉండదు కదా అని చెప్పేసి ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇచ్చారు, ఈ పారాగ్రాఫ్లో ఇచ్చారు. తర్వాత ఆ, నిజానికి చెప్పుకుంటే ఇక్కడ ఇక్కడ చూడండి, నేను అండర్లైన్ చేస్తున్నా. ఉమెన్ ఉమెన్ పార్లమెంట్ రిప్రజెంటేషన్ అనేది ఇంతకుముందు 78 మెంబర్స్ ఏమో ఉండేదంట ప్రీవియస్గా. అది ఇంకా 74కి తగ్గింది. మీరేమంటున్నారు 1/3 ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తెచ్చుతున్నాము మేము, అది పెరగబోతున్నాయి అంటారు. కానీ రియాలిటీకి ఇక్కడ తగ్గినాయి అని చెప్పేసి ఒక జస్ట్ క్రిటిసిజం, నిజానికి చూసుకో ఎట్లా ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు అనమాట. ఇంకోటి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి కదా 10 స్టేట్స్లో రీసెంట్గా. దాంట్లో 1276 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 1276 అంటే ఆ 1276 అసెంబ్లీ సీట్స్లో ఓన్లీ 123 ఉమెన్ ఉన్నారు. అంటే 1276 మందిలో 123
ఉన్నారు. ఎవరు? ఉమెన్. అంటే ఇప్పుడు 127 మెంబర్స్ ఉంటే ఇట్ విల్ బి 10% కదా. 1276 అలా ఆల్మోస్ట్ 127 127 ఉంటాయి. కానీ 123 ఉన్నారు అంటే less than 10% ఉన్నారు ఇక్కడ ఉమెన్. అండ్ ఈ 131st అమెండ్మెంట్ ఏదైతే సీట్స్ పెంచే కార్యక్రమం ఉన్నదో ఇది అనవసరంగా నారీ శక్తి వందన అభియానికి లింక్ చేయవచ్చు. అట్లా అనవసరంగా లింక్ చేస్తున్నారు డ్యూ టు ద మీ పొలిటికల్ రీజన్స్ కోసమే అని చెప్పేసి కూడా క్రిటిసైజ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సెన్సస్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనకి 4 డీలిమిటేషన్స్ అనేవి జరిగినాయి. 1971లో, 2001లో, ఇంకా మధ్యలో ఒకసారి. సో దిస్ వాజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఇట్లా జరిగినాయి. ప్రతి జరిగినప్పుడల్లా లైక్ ప్రీవియస్ డేటా తీసుకొని చేసేది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, నేను 2026లో డేటా తీసుకుంటా, ఆ డేటాలోకి వెళ్ళి తీసుకుంటా అంటే ఇది కావాలనే డీలే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2024 ఎలక్షన్స్ ఉమెన్ ఉమెన్ రిజర్వేషన్ అనేది లాస్ అయింది. ఇప్పుడు కూడా లాస్ అవుతారేమో అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా తను రేజ్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈమె ఏమంటుందంటే డీలిమిటేషన్ అనేది ఒక హైలీ పొలిటికల్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడైతే నేషనల్ డీలిమిటేషన్ జరిగిందో అప్పుడు 6 years పట్టింది చేయడానికి. అంటే 2002 to 2008లో అంత ప్రాసెస్ చేసి 2009లో ఇంప్లిమెంట్ చేసారు. అంత 6 years, 2003 to 9 అంటే ఆల్మోస్ట్ 6 years పట్టింది. మరి ఇప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇంకా పాపులేషన్ పెరిగిపోయింది అని అంటుంది. బట్ దీనికి కొంచెం హైలీ క్రిటికల్ థింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ బికేమ్ ఆన్లైన్ కదా. మనకి ఆధార్ ఎనబుల్ థింగ్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి డేటా మ్యాపింగ్ అనేది ఈజీ అవుతుంది అని కూడా ఇంకో లైక్ టైప్ ఆఫ్ క్రిటిసిజం వచ్చింది. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది. అస్సాం అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో స్టేట్ లెవెల్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరిగినాయి. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతులు ఆధీనంలో జరిగినాయి. సో ఇది అంతా అన్డెమోక్రటిక్ కదా, వాళ్ళిద్దరి దగ్గర వేసారు అని కూడా అంటే అంటుందన్నమాట తను. సో వెదర్ అది నిజమా కాదా ఇట్స్ పక్కన పెట్టేస్తే జస్ట్ లైక్ విల్ సీ ద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అంతే. అసలు ఉమెన్ రిజర్వేషన్కి ఈ ఏంటి అన్నిటికీ లింకులు పెట్టుడు ఎందుకు? ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళి క్యాస్ట్ సెన్సర్ తీసి క్యాస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకుని ఇంత అన అనే అనేది ఆమె అనుకుంటాను. ఫస్ట్ ఇక్కడ అంటే ఉమెన్ రిజర్వేషన్కి ఇది వెన్నుపోటు బిట్రేయల్. ఎందుకు అంటే ఎప్పుడైతే 2010లో రాజ్యసభ అనేది ఒక బిల్ అడాప్ట్ చేసుకున్నదో అండ్ అప్పుడు అన్ని లింకులు లేవే. ఆమె ఏం గుర్తుపెట్టుకుందంటే సుష్మా స్వరాజ్ గారు ఒకటి అన్నారు. అంటే అప్పర్ హౌస్కి కంగ్రాచులేట్ చేస్తూ ఇది ఒక హిస్టారిక్ బిల్ అన్నమాట ఇండియా చరిత్రలో. ఆ, ఎందుకు అన్నదంటే ఏదో నాట్ క్రెడిట్ పార్టీ అని చెప్పేసి అన్నది. ఐ డిడ్ నాట్ గెట్ దాట్. ఇంకోటి ఏంటంటే సెకండ్ బిట్రేల్ ఏంటంటే రిజర్వేషన్ ఇష్యూ అంట. థర్డ్ ఏంటంటే మమ్మీ నేను తర్వాత వస్తా, తర్వాత వస్తా పో, నేను బిజీ ఉన్నా, నేను ఇయ్యా పో. ఇట్ వాంట్స్ టు రష్ త్రూ ద డీలిమిటేషన్ ప్రాసెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ సారీ. సెకండ్ బిట్రేల్ ఏంటంటే థర్డ్ బిట్రేల్ ఏంటంటే ఇట్ వాంట్స్ రష్ త్రూ ద డీలిమిట్ సారీ ఇట్ వాంట్స్ టు రష్ త్రూ ద డీలిమిటేషన్ ప్రాసెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ హ్యూమన్ రిజర్వేషన్. ఇంకోటి ఇదేదో డీలిమిటేషన్ ప్రాసెస్లోకి వెళ్ళి ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నట్టు ఇదేదో ఒక రష్ ఉన్నట్టు ఇంకో లింక్ క్రియేట్ చేస్తుంది. సో ఈ లింక్ ఏంటంటే ఫస్ట్ లింక్ ఏంటి అంటే సెన్సెస్, సెకండ్ లింక్ ఏంటి డీలిమిటేషన్, థర్డ్ మళ్ళీ దాంట్లో ఉమెన్ రిజర్వేషన్. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏమేమి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్లో కూడా మళ్ళీ కమ్యూనిటీ బేస్డ్ లైక్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి మళ్ళీ రకరకాలుగా మళ్ళీ హారిజాంటల్ వర్టికల్ అవన్నీ అయ్యే తేలేదు. ఎప్పుడు ఉమెన్ ఈ బిల్లు పాస్ అయ్యి ఉమెన్ దాంట్లో పార్లమెంట్లో అంటే రిప్రజెంటేషన్ ఇచ్చేది ఎప్పుడు 1/3 అనేది కూడా ఒక క్వశ్చన్ అన్నమాట. ఇట్ ఈస్ టైమ్ టు సే నో టు ద ఇన్స్ట్రుమెంటలైజేషన్ ఆఫ్ ద ఇష్యూ ఆఫ్ ద ఉమెన్ రిజర్వేషన్. ఇక్కడ కొన్ని ఇచ్చాడు అనమాట. ఎవరైతే ఉమెన్కి రిజర్వేషన్కి కమిటెడ్ అయి ఉండరో వాళ్ళు ఈ బిల్స్కి అగెనెస్ట్గా ఓట్ చేయాలి. అదే ఇక్కడ సొల్యూషన్ ఏదో లేదు. సొల్యూషన్ 2010 బిల్లుకు పోయి ఏదో చిన్న 106th అమెండ్మెంట్కి చిన్నగా ఒక అమెండ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది క్లాస్ 334లో అంతే.
అండ్ 128th అమెండ్మెంట్ యాక్ట్. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఏముందంటే ఈ ఫస్ట్ సెన్సస్ టేకెన్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద వన్ సంథింగ్ సంథింగ్ అన్నది. దాని తర్వాత ఆ, ఎప్పుడైతే పార్లమెంట్ అనేది వెన్ పార్లమెంట్ డిసైడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ సీట్స్ అనుకుంటే ఉమెన్ రిజర్వేషన్ కూడా చేంజ్ అవుతుంది కదా. మరి ఎందుకు ఇవన్నీ ఇన్ని మ్యానిపులేషన్స్ ఎందుకు అని చెప్పేసి ఆ, తాను హూ ఇస్ దట్ బృందా కారత్ ఆ, అనే సిపిఐ లీడర్ ఇక్కడ చిన్న చిన్న క్రిటిసిజం చేస్తుంది. ఓవరాల్గా ఏంటంటే ది ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ ఉమెన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది వీళ్ళు కావాలని డిలే చేస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే అన్నిటికీ అనవసరంగా లింకులు పెడుతున్నారు అని చెప్పేసి 2-3 థింగ్స్ ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఓవరాల్లీ. జస్ట్ లైక్ దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి నారీ శక్తి వందనం, 131st అమెండ్మెంట్ బిల్లు, 103rd రిజర్వేషన్ ఫర్ ఉమెన్, డీలిమిటేషన్ బిల్లు, డీలిమిటేషన్స్ ఎనీ టైమ్స్ అయినాయి. అండ్ లైక్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద ఉమెన్ రిజర్వేషన్ బిల్. చాలా మందికి అంటే చాలా ఉమెన్స్కి టికెట్స్ ఇవ్వకపోవడం అవి ఇవి అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ఓవరాల్ వ్యూ ఆఫ్ దిస్ ఆర్టికల్. మనం తర్వాత కెన్ డిస్కస్ ది ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ లోక్సభ వల్ల ఏమవుతుంది, అండ్ ఉమెన్ ఉమెన్ సెంట్రిక్ డెమోక్రసీ వస్తే ఏమవుతుంది, అండ్ డీలిమిటేషన్ అంటే ఏదైతే ప్రపోజ్ చేసిందో అది పొలిటికల్ మ్యాప్ ఎలా రీడ్రా చేస్తుంది, వాటి స్టాటిస్టిక్స్ ఏంటి అనేది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. సో దిస్ ఈస్ జస్ట్ అబౌట్ ద ఉమెన్ రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్ షుడ్ బి డీలింక్డ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.